అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరామ్ అవినాష్ ప్రాపర్టీస్ విజయవాడ. ఈ వీడియోలో మీకు ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ని అయితే నేను చూపిస్తాను. ఇక్కడ మనకి రీసేల్ హౌసేనండి ఈరోజు సేల్కి వచ్చిన హౌస్. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మనకి ఈస్ట్ వైపు గుమ్మాలు అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి టోటల్గా 72 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మనకి సేల్కి అయితే ఉంది. మనకి సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెన్కి అయితే డిజైన్ చేశారు. యాజ్ పర్ ద ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ప్యాటర్న్కి అయితే డిజైన్ చేయడం జరిగింది. సో రిఫరెన్స్ కోసం ఇక్కడ మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ పోర్షన్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మనకి 10 ఇయర్స్ అవుతుంది. 2013 కన్స్ట్రక్షన్ అండి ఇది. సో మనకి ఎంట్రన్స్ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. గుమ్మాలు వచ్చేసరికి మనకి తూర్పు గుమ్మాలు అయితే ఇచ్చారు. హాల్ ఏరియా చూసారు కదా. నెక్స్ట్ ఇదంతా కూడా మనకి కిచెన్ వంటగా చూడొచ్చు. టోటల్గా 72 గజాలు. ఈ హౌస్ కాస్ట్ మనకి 55 లక్షలు చెప్తున్నారు. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చాము. సో వాటిని కాల్ చేసి హౌస్ని అయితే విజిట్ చేయండి. ఇలాగే మీరు మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇదంతా ఇప్పుడు మనం చూసేదంతా కూడా హాల్ ఏరియా. నెక్స్ట్ మీకు బెడ్రూమ్ చూపిస్తాను. ఇక్కడ మనకి సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెన్కి అయితే వీళ్ళు డిజైన్ చేశారండి. ఈ బెడ్రూమ్కి ఇక్కడ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. టోటల్గా వుడ్ వర్క్ అయితే చేసింది హౌస్ మొత్తం కూడా. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి విజయవాడ పైపుల్ రోడ్ ఏరియాకి దగ్గరలో వస్తుందండి. హౌస్ పైపుల్ రోడ్ ఏరియా దగ్గర ఉన్న ప్రకాష్ నగర్ ఏరియాకి దగ్గరలో ఈ హౌస్ అయితే ఈరోజు మనకి సేల్కి అయితే వచ్చింది. మీకు ఇక్కడ బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది. సో లోన్ పెట్టి మీరు హౌస్ని అయితే పర్చేస్ చేయవచ్చు. మనకి గుమ్మాలు వచ్చేసరికి ఈస్ట్ గుమ్మాలు ఇచ్చారు. బయట పక్క మనకి కామన్ బాత్రూమ్, వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా వాష్ ఏరియా చూడొచ్చు. ఇక్కడ మనకి అటు పక్క పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ వే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బయట మెట్ల పక్కన మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. టోటల్గా 72 గజాలు G+1 హౌస్. థ్యాంక్ యూ సో మచ్.